హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే చాలా సూపర్ హెల్దీ రెసిపీ. ఇదైతే బీన్స్ పొటాటో కర్రీ చపాతీ రోటీలోకి సూపర్గా ఉంటుంది. ఈ బీన్స్ హెల్త్కి చాలా మంచిది. పిల్లలు ఈ బీన్స్ ఇలాంటివి తిననప్పుడు ఇలా టేస్టీగా పొటాటో వేసి ఇలా ముద్దగా కర్రీ చేసి పెట్టండి. చపాతీలో అయినా రైస్లో అయినా తినేస్తారు. ఒక అర కేజీ బీన్స్, ఒక 2 పొటాటోల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని అవి కాస్త వేగిన వెంటనే ఒక ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కాస్త వేగిన వెంటనే ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 2 టమోటాలు కూడా కట్ చేసి వేసుకోండి. టమోటాలు కాస్త ఫ్రై అయిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని అయితే వేసుకోవాలి. బీన్స్ని మనం ఉడికించైనా తీసుకోవచ్చండి. నేను ఇలా పోషకాలు పోకుండా డైరెక్ట్గా వేస్తున్నాను. ఒకవేళ మీరు ఉడికించినట్లయితే ఇందులో ఉడికించిన వాటర్ని కూడా వేసుకోండి. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. బీన్స్, పొటాటో 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఈ బీన్స్, పొటాటో బాగా ఉడుకుతాయన్నమాట. వాటిల్లో ఉండే ఉప్పు వేయడం వల్ల వాటిల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి అదే మనకు సరిపోతుంది. ఒకవేళ అది సరిపోలేదంటే ఎక్స్ట్రాగా వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి. ఈ బీన్స్ ఉడకడం కోసం నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మీరు వాటర్ వేయకూడదు అనుకుంటే అలానే మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే అవి ఉడికిపోతాయండి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోండి. ఇప్పుడైతే ఈ బీన్స్, పొటాటో బాగా ఉడికిపోయాయి. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇలా చేస్తే పిల్లలు చపాతీ అలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఒకసారి ఈ బీన్స్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బీన్స్ పొటాటో కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయడమే. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.